రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా నగరం 43వ డివిజన్ రంగసాయిపేటలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను ఎమ్మెల్సీ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతని ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎంకే దక్కుతుందని అన్నారు. అదే మన వచ్చింది ఎంత చదవాలి ఓకే ఇదైతే స్టార్ట్ కాదు మనల్ని అయితే రైతు సోదరులందరూ కూడా వరంగల్లో చాలా మంది ఉన్నారు, బయట ఉన్నారు, రోడ్డు కూడా అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి, వరంగల్ జిల్లా. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళ అంటే వారు పండించిన పంటలను వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తులుగా మనం తినే దాంట్లో తయారు చేసి మేళా ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో ఈ మేళాలో రైతులు పండించిన ఉత్పత్తులు అంటే వడ్లు బియ్యంగా పండించి, అలాగే పప్పు కందులు కానీ పెసర్లు కానీ మినుములు కానీ పప్పుగా పండించి, కారం పొడి, పసుపు, ఇంకా మనకి ఉప్మా రవ్వ, గడక, ఇవన్నీ పిండి, రాగుల పిండి అవన్నీ కూడా తేవడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన ఉత్పత్తులు వాళ్ళు విలువ ఆధారిత పదార్థాలుగా తయారు చేసి మన కన్జ్యూమర్స్కి అమ్మినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం లభించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపేసి ఫార్మర్స్ అభివృద్ధి, రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరము 10,000 FPOs రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ మేళా అనేది స్టేట్ లెవెల్ తెలంగాణలో పెట్టమన్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వరంగల్లో అలాట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశము రైతులు పండించిన పంటకి గిట్టుబాటు రావట్లేదు. అలాగే మనం కన్జ్యూమర్స్ మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎక్కువ ధర వస్తుంది, అలాగే కల్తీ జరిగే ఛాన్సెస్ ఉంది. అందుకని రైతులు వాళ్ళు పండించిన పంటలకి వాళ్ళు ఆ దిగుబడులకి విలువ ఆధారిత పదార్థాలుగా తయారు చేసి మనకి కన్జ్యూమర్స్కి అందించినట్లయితే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది, మనకు కూడా కల్తీ లేని నాణ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయి, రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో ఈ FPOs ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు 25, 26, 27 3 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుండి 40 FPOలు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ మన దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్లలో కూడా అన్ని మిరపకాయలు చూసుకున్నట్లయితే చాలా రెడ్ కలర్ ఉంది, పసుపు నిజామాబాద్ నుంచి తీసుకొచ్చారు, కందిపప్పు రంగారెడ్డి నుంచి, మహబూబ్ నగర్ నుండి ఈ మిల్లెట్స్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇవి సేల్స్ కూడా పెట్టారు, మనం కూడా కొనుక్కోవచ్చు. సో వీటిని చూస్తూ మన దగ్గర మన వరంగల్ జిల్లాలో కూడా 17 FPOలు ఉన్నాయి. ఇంకా మిగతా రైతులను కూడా FPOగా ఫామ్ చేసి అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ ఆకాంక్ష. ఈ FPOలో 15 మంది నుండి 500 మంది దాకా ఉండవచ్చు. FPO గ్రూప్కి వారి ఒక్కొక్కరు షేర్ అమౌంట్ 1000 రూపాయలు ఉంటుంది. FPO దగ్గర 5 లక్షల రూపాయలు షేర్ అమౌంట్ ఉన్నట్లయితే నబార్డ్ నుంచి 5 లక్షలు గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్తో పాటు వాళ్ళు పండించిన ఉత్పత్తులని సిటీ వరకు తీసుకెళ్ళడానికి ట్రక్ ఏదైనా కొనుక్కోవచ్చు, లేకపోతే నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్ కానీ కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే FPOలకి ఇలాంటి సెషన్స్ పెట్టి మార్కెటింగ్ లింకేజ్, వాళ్ళు పండించిన దానికి ఎలా ప్యాకింగ్ చేయాలి, తర్వాత మార్కెటింగ్ మన జిల్లాలో మార్కెటింగ్ చేయాలంటే, మన రాష్ట్రంలో మార్కెటింగ్ చేయాలంటే ఏమేమి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే కొంతమంది ఫార్మర్స్ అదర్ మేళా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఫార్మర్ కన్సార్షియం అండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో FPO మేళా అనేది వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాలో ఒక 40 స్టాల్స్ మన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళే అమ్ముతున్నారు. సో అది ఇట్స్ కాన్సెప్ట్ వేర్ ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది మార్కెటింగ్ దిశగా ఎలా తీసుకువెళ్తారు అనేది నాలెడ్జ్ ఇచ్చేదానికి మనం ఏర్పాటు చేసాం. ఇక్కడ చూస్తున్న స్టాల్స్లో 40 స్టాల్స్తో పాటు మనం నాబార్డ్ వాళ్ళవి స్టాల్స్, దెన్ SBI బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలి అనేవి, ఇలాంటివి కూడా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ ఎలా ఇస్తున్నారు అనేవి అలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఫార్మ్ మెకనైజేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వేర్ వచ్చిన రైతులకి కొత్త ఎక్విప్మెంట్ దే ఆర్ ఆల్ ఎకనామికల్గా ఉన్నాయి. 20,000, 30,000లోనే మనకి డీవీడర్స్ ఉన్నాయి, దెన్ డ్రోన్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో. సో సబ్సిడీ ఆ కంపెనీ ఇలాంటి తెలియక మనం వాడుతున్నాం. సో అది ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా ఇది ఉపయోగిస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది, వేరే లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది 3 రోజుల పాటు. వేరే వచ్చిన వాళ్ళు లంచ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చిన సైంటిస్టులు కానీ, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రైతులకు లభిస్తుంది. దానివల్ల ఫర్దర్ నాలెడ్జ్ వస్తుంది. మెయిన్ టార్గెట్ వచ్చేసి వాళ్ళని మార్కెటింగ్ దిశగా ఎలాగా సన్నద్ధం చేయాలి అనేది ఈ మేళా యొక్క ఉద్దేశం. సో ఈ అవకాశం అందరూ వాడుకోవాలనేది ఈజ్ వాట్ ఈస్ ద రిక్వెస్ట్. సో వీ వెల్కమ్ ఆల్ ది స్టేట్ ఫార్మర్స్ టు దిస్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మేమైతే ఈ డిస్ట్రిక్ట్లో స్పెసిఫిక్గా మ్యాంగోకి రిలేటెడ్గా ఒక వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తాం. బికాజ్ ఇక్కడ మ్యాంగో అనేది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యాంగో వస్తుంది. సో ఆ వాట్సాప్ గ్రూప్లో అహెడ్ ఆఫ్ టైం మనం కనుక ఎలాంటి టైంలో ఎలాంటి హార్మోన్ ఇవ్వాలి, లేదా ఎలాంటి పెస్టిసైడ్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్ ఇవ్వాలి అనేది క్లియర్గా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఇంతకుముందు అయితే ఆ ప్రొసీజర్ లేకుండే. సో ఒకవేళ ఏదైనా లాస్ జరిగినా అప్పుడు బాధపడడం తప్ప ఇంకేం చేసేవాళ్ళం. ఈసారి అహెడ్ ఆఫ్ టైం మనం ఒక మ్యాంగో యార్డ్ని మనం స్పెసిఫిక్గా ఎర్మార్క్ చేసుకున్నాము. అండ్ దెన్ ఆల్సో మనము అక్కడ ఏదైతే ఫీల్డ్స్లో ఏమేమైతే అహెడ్ ఆఫ్ ది థింగ్ ఏ పురుగులు వస్తాయి వాటన్నిటిని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో యాక్టివ్గా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా మార్కెట్ చేయాలి అనేది వాళ్ళు ఎక్విప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాబబ్లీ ఈ వెన్యూ వాళ్ళకి అది థ్యాంక్ యూ మేడం.